జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేయాలని, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మరి వివిధ నియోజకవర్గాలు, తెలంగాణ నియోజకవర్గాలు ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయాలని చెప్పేసి ఆలోచన ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పటికే ఆ ఇండికేషన్ కూడా ఆ పార్టీ అధిష్టానం ఇచ్చింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఖచ్చితంగా జనసేన పార్టీ బలమైనటువంటి స్థానాలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో దానికి ఉదాహరణే గత ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సాధించిన 40,000 ఓట్లు. అయితే ఇప్పుడు బీజేపీతో కలిసి జనసేన పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ముద్ర వేసుకోవాలని, జిహెచ్ఎంసీలో తన పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను కూర్చోబెట్టాలని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం బలంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో కనుక చూస్తే వారు పోటీకి నిరాకరించారు. సో తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు 2023 ఎన్నికలకు సంబంధించి. కేవలం జనసేన బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేశాయి. సో రేపు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పోటీకి వస్తే, సో టీడీపీ, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ కూటమి తెలంగాణకు వస్తే